ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు గురువారం లేదా లక్ష్మీవారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఆర్థిక సమస్యల పరిష్కారానికి శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ చవితి, అనంతరం పంచమి తిథి ద్వయం. పంచమి తిథిలో చేసేటువంటి కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక పుణ్య కార్యక్రమాలు గోసేవ, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, బృహస్పతి జపం, శనగల దానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. గురువారం నాడు చేసేటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా దీర్ఘమైనటువంటి ప్రయోజనాలని, స్థిరమైనటువంటి ప్రయోజనాలని, శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. శతభిషం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ షిర్డీ సాయిబాబా యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ షిర్డీ సాయిబాబా యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై, పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై, తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణు రూపుడై, మహల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలని కొనసాగించగలుగుతారు. సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెనంటి ఉంటాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ ఆరోగ్యపరంగా మహిళలకు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు విద్యార్థులకు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి చిరు సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సంకట పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడతాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆటంకాలని క్రమక్రమంగా
అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలు బాధ్యతలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం బలాన్ని పెంచుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఉద్యోగస్తులు ఎదుర్కోగలుగుతారు. మానసిక వేదనలు విద్యార్థులకి తగ్గుతాయి. ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. కుటుంబపరమైనటువంటి సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. కళారంగం వారికి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆలోచన సంపత్తి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీలు మొదటి ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యాచరణ విషయంలో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా మహిళలు కొనసాగించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఆకస్మికంగా తలెత్తుతాయి. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే ఎదుర్కోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆత్మవిశ్వాసం మహిళలకు సన్నగిలుతుంది. నూతన బాధ్యతల్ని వెంటనే చేపట్టవలసినటువంటి ఆవశ్యకత సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడుతుంది. అయోమయ పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఊరట లభించినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత ప్రాముఖ్యత పెరుగుతాయి. నూతన బాధ్యతలు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సామూహిక విజయాలు సాధించగలుగుతారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. కార్యక్రమాల నిర్వహణలో ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. మహిళలకు నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి కలిసి వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వృత్తిలో ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ప్రగతి విద్యార్థులు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభ సంఘటన ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. సంతృప్తికర సంఘటనలు గృహపరంగా కొనసాగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. అనుచిత పరిస్థితులు తొలగిపోతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం గృహపరంగా లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ప్రతికూల పరిస్థితులను వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. వృత్తిపై నమ్మకం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. రాజకీయ వ్యవహారాల్లో అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆలోచన విధానాలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తుంది. వ్యాపార రంగం వారికి దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మహిళలకు శుభ సంబంధిత కార్యక్రమ నిర్వహణలో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కూడా ఉపకరిస్తాయి. విజయాలకై చేసేటువంటి ప్రణాళికలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి విధానాలని వ్యవసాయ రంగం వారు అమలు చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. అభివృద్ధి గోచరిస్తుంది. సినీ రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు పరిష్కరింపబడతాయి. ఆనందం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. సంకోచాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల విషయంలో క్రమశిక్షణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. వ్యాపార రంగం వారు ప్రతి పనిని ఆచితూచి నిర్వహించడం ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రశాంత పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సందిగ్ధ పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి.
అనిశ్చిత పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా లేకపోలేదు. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వచ్చినప్పటికీ సంయమనం పాటించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థులు బలపడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. గట్టి కృషి కూడా తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు నిర్వహించినప్పటికీ ఊహించినటువంటి పొరపాట్లు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా చేపట్టినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారు మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. అనుకున్నవి సాధించేటువంటి ప్రక్రియలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి మహిళలకు ఆనందాన్ని పెంచుతుంది. విద్యార్థులు విద్యలో రాణించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఉన్నతిని పెంచుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో అలజడి ఉంటుంది. కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు, ఆటంకాలు, విఘ్నాలు చవిచూస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత కూడా ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి నిర్వహణ ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. రుణ ఒత్తిళ్లు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సాహిత్యపరమైనటువంటి అంశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా కార్యసిద్ధి వేగవంతమవుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణని వ్యాపార రంగం వారు కూడా
వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు లభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కార్యరూపాన్ని దాల్చుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కూడా రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా పునఃప్రయత్నాల ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు గురువారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని తులసి దళాలతో వివిధ రకాలైనటువంటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ట్రిపుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అంటూ లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలని ప్రతి ఒక్కరూ సాధించడానికి, ఆ తల్లి గృహంలో ఎల్లప్పుడూ కూడాను స్థిరత్వంగా ఉండటానికి, లక్ష్మీనారాయణ తత్వంలో ఆ గృహం కళకళలాడుతూ ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి విధి విధానాలు మనకు శాస్త్రాల్లో గృహబల రీత్యా తెలియజేశారు. గృహం స్వర్గసీమగా మారింది అంటే ఆ ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్, సంతానం, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఉండి తీరాలి. కేవలం ఒక ధనం ఒక్కటే ఉంటే సరిపోదు. వాటికి తోడుగా వివిధ రకాలైనటువంటి సంపదలు కూడాను అష్టైశ్వర్య సిద్ధి అంటాం. దురదృష్టం అనేటువంటిది లేకుండా అదృష్టకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడుపుతూ ఆనందమయ తత్వంతో ఆనంద నిలయంగా గృహం విరాజిల్లాలంటే లక్ష్మీనారాయణుల యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ఉండాలి. లక్ష్మీదేవి ఒక్క చిత్రపటాన్నే పూజించకుండా నారాయణమూర్తితో కూడినటువంటి పటాన్ని కూడాను ఉంచి ఇరువురిని కలిపి అర్చన చేయటం వెనకాల దాగిన పరమార్థం ఇదే. అందుకే మనం ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆచరించేటప్పుడు గృహప్రవేశ సందర్భంలో కూడాను తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తాం. ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించేటప్పుడే లక్ష్మీదేవి యొక్క ఉపాసనా బలం, దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఆది మధ్యాంతర్వర్తి నారాయణ, ఆ నారాయణ స్వరూపంలో తల్లి లక్ష్మీదేవి కూడా విరాజిల్లుతూ ఉండాలి. కాబట్టి ఆ గృహంలో సర్వసౌఖ్యాలతో ఎల్లప్పుడూ కూడా అందరూ కూడాను సుఖశాంతులతో వర్ధిల్లాలి. కాబట్టి ఈ విధమైనటువంటి విధి విధానాన్ని గృహప్రవేశ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క పూర్ణిమ నాడు కూడాను సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించేటువంటి సత్సంప్రదాయం మన భారతీయ సనాతన సంస్కృతిలో కూడా ఉన్నది. అంతేకాకుండా ఏ ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం చేయబడుతుందో ఆ గృహం పరమ పావన తత్వంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి కూడా చెప్పడం వెనకాల దాగిన పరమార్థం ఇదే. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ్ణి పాదాలు ఒత్తుతూ ఉన్నటువంటి చక్కటి చిత్రపటాన్ని ఉంచి చక్కగా ప్రతినిత్యం కూడాను ఇంటిలో గృహ యజమాని కూడాను చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయం కూడా కొన్ని గృహాలలో కనిపిస్తుంది. కేవలం సన్యాసులకే కాదు, చాతుర్మాస దీక్ష అనేటువంటిది గృహంలో కూడాను మనం నిత్యం ఆరాధనా తత్వంలో వ్రత తత్వాన్ని ఆచరించడంలో తప్పు లేదు అంటోంది శాస్త్రం. అందుకనే లక్ష్మీ కరుణాకటాక్ష వీక్షణాల కోసం లక్ష్మీనారాయణ అర్చన అనేటువంటిది సర్వవిధ శ్రేయోదాయకంగా గృహానికి అత్యంత శోభను, అత్యంత ఐశ్వర్యప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని సహస్రనామాలు చదివి
ఉపవాసం ఉండేటువంటి లక్షణం కూడా ఉంది చాలా ఇళ్లల్లో కూడాను. అంటే కొంతమంది గృహిణులు ఈ విధి విధానాన్ని చాలా చక్కగా ఆచరిస్తున్నారు. అసురుల గురువు శుక్రుడికి పవిత్ర దినమైనటువంటి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని భక్తిగా కొలిచేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. శుక్రుడి తండ్రి భృగువు బ్రహ్మదేవుడి 7 తొలి సంతానంలో ఒకరు. అతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా. అందుచేత ఆమెకు భార్గవ అనే పేరు. ఈ రకంగా చూసినట్లయితే శుక్రుడు లక్ష్మీదేవి సోదరుడుగా మనం భావిస్తాం. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేయటం వెనకాల తగిన పరమార్థం కూడా ఇదే. లక్ష్మీదేవి వెళ్ళిపోతోంది ఎందుకని అని ఆలోచన చేసినట్లయితే ధరించిన వస్త్రములనే ధరించేటువంటి వాళ్ళ దగ్గర, అలాగే చినిగిపోయినటువంటి వస్త్రము ఎప్పుడూ ధరించరాదు. చినిగిపోయినటువంటి వస్త్రం ధరిస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెడలిపోతుంది. అలాగే 2 సంధ్యకాలాల్లో సాయం సంధ్యా సమయంలో నిదురపోరాదు. ధనానికి, ధాన్యానికి, పుస్తకానికి, పెద్దలకి పాదాలు తగిలితే శ్రీ లక్ష్మీదేవి నిలవదు. అలాగే స్త్రీలు ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టకూడదు. కన్నీరు పెట్టేటువంటి చోట శ్రీ లక్ష్మీదేవి నిలవదు కాక నిలవదు. ఎక్కడ లక్ష్మీ ఉండదంటే ఈ యొక్క లక్షణాలు కలిగినటువంటి చోట లక్ష్మీదేవి ఉండదు అనేటువంటి గొప్ప విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాగే కింద నేలపైన పాల ప్యాకెట్లు పడకూడదు. దానికి సంబంధించినంత వరకు ఒక సంచి ఏర్పాటు చేయండి. ఒక బెల్లు కొట్టి పాలవాడు పాల ప్యాకెట్ దాంట్లో వేసి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయటం ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతిగా గుర్తుపెట్టుకోండి సుమా. పాలు అమృతంతో సమానమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. పాల సముద్రంలోనే లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి నివాస స్థానం పాలేనని మనందరికీ కూడా తెలిసినటువంటి విధి విధానమే. పాలతో అభిషేకం చేస్తూ ఉంటాం మనం దేవాలయాలకి వెళ్ళినప్పుడు. అలా అభిషేకం చేసేటప్పుడు అంటే ఆ యొక్క వివిధ రకాలైన ద్రవ్యాలు కూడాను తొక్కుతూ చేయకూడదు. చాలా జాగ్రత్తగా పరిశుభ్రంగా పరమేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. అలాగే ఇంటిలోనైతే పాలు సమృద్ధిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ ఇంటిని శనీశ్వరుడు తన కడగంటితో కూడా చూడడు. ఇంటిలోనైతే పాలు సమృద్ధిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ ఇంటిని శనీశ్వరుడు తన కడగంటితో కూడా చూడడు. పాలు ఏ ఇంట్లో సమృద్ధిగా ఉంటాయో ఆ ఇంట్లోకి శని ప్రవేశించడుట. ఇంత గొప్ప విశేషం ఉన్నది. అంతేకాకుండా జ్యేష్ఠాదేవి అడుగు పెట్టడానికి సందేహిస్తుంది. ఆ పాలను ఎవరైతే పరిశుభ్రంగా చాలా చక్కగా ఆ పాల విషయంలో జాగరూకత వహిస్తారో వారి యొక్క గృహాలలోకి జ్యేష్ఠాదేవి అడుగులు పెట్టడానికి సందేహిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండలేదు కదా. అందుకే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి వాటిని వృధాగా పాడు చేయకూడదు సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాలలో చెప్పినటువంటి నిగూఢవంతమైనటువంటి రహస్యాన్ని గృహబలరీత్యా ప్రతి ఒక్కరూ కూడా పాటించినట్లయితే సర్వ సంపదలతోనూ ఆరోగ్య ఐశ్వర్యాలతోనూ తులతూగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. రామమ్మ మహాలక్ష్మి అంటూ మనం శ్రావణ మాస సందర్భంగా కూడా ప్రతినిత్యం కూడా లక్ష్మీ ఆరాధన చేసేటువంటి విశిష్ట సంప్రదాయం ఉంది. శ్రావణ లక్ష్మి స్వాగతం అంటూ శ్రావణ మాసం రాబోతోంది. ఆ శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను గౌరీదేవిని, లక్ష్మీదేవిని ఇంట్లో చక్కగా అర్చన చేసేటువంటి సంప్రదాయం మనకు చక్కగా శాస్త్రరీత్యా చెప్పినటువంటి విధి విధానాన్ని ప్రతి ఒక్కరం కూడాను పాటించటం
సర్వే సర్వత్రా కూడాను గొప్ప విషయంగా భావిద్దాం. అంతేకాకుండా సహజసిద్ధంగా మనిషి ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కోపోద్రేకాలు వస్తాయి. అంటే ఓర్పును కోల్పోవటం జరుగుతుంది. ఎంత కష్టపడుతున్నప్పటికీ డబ్బు నిలవటం లేదు, రుణాలు పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు, ఆ కుటుంబ భారం అత్యధికంగా అనిపించినప్పుడు మనిషికి కోపోద్రేకాలు అనేటువంటివి రావటం సహజసిద్ధమైనటువంటి ప్రభావం. అందుచేత ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎటువంటివి కూడా లేకుండా ఉండటానికి లక్ష్మీదేవిని గృహిణి తప్పనిసరిగా అర్చన చేయాలి. ఆ తల్లిని ఆ స్వామి పరిపరి విధాలుగా ధ్యానం చేశాడు. దానం వెనకాల ఎంతటి విశిష్ట లక్షణం ఉంటుందో కూడా స్వామివారు మనకు తెలియజేశారు. అందుచేత మనం సంపాదించిన సంపాదనలో కొంతవరకైనా సరే పేదలకు దానం చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి మనకు కలిగి తీరుతుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహిద్దాం. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం ముఖ్యమైన 3 సూత్రాలు ఉన్నాయి. వాటిని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ కటాక్షం లభ్యపడుతుంది అంటోంది శాస్త్రం. ఏ పని సాధించాలన్నా 3 రకాలైనటువంటి శక్తులు కావాలి మనకి. ఒకటి, ఫలానా పని సాధించాలి అని మనసులో దృఢ సంకల్పం కలిగినప్పుడే ఆ పని సాధించగలుగుతాం. నిరాశ నిస్పృహలు అనేటువంటివి రాకూడదు. ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోకూడదు. నేను చేసే పని న్యాయబద్ధమైనది, నా యొక్క జీవన తత్వం కోసం నేను కష్టపడి ఇది సాధిస్తాను అని చెప్పేసి ఆ తల్లికి వందనం చేస్తూ మనం మన విధి నిర్వహణ చేయాలి. రెండవది, సాధన చేసేటువంటి మార్గం కూడా తెలియాలి. మూడవది, ఆ పని నిర్వహించడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. ఈ 3 శక్తులు సమకూరిన తర్వాత మనం ఎంత శ్రద్ధగా ఆ పని చేస్తున్నామన్న విషయంపై ఫలితం ఆధారపడి ఉంటుంది. కానీ పని చేయటానికి అవసరమయ్యే ఈ 3 శక్తులను మనకు లభింపజేసే శక్తి సర్వశక్తి స్వరూపిణి జగన్మాత ఆ లక్ష్మీదేవి కటాక్షం వల్లనే అనేటువంటి విషయాన్ని కూడా గ్రహిద్దాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఆర్థిక సమస్యల నివారణకు పరిష్కరించుకోవటానికి శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. గురువారం నాడు భక్తులు నిర్వహించేటువంటి షిర్డీ సాయి ఆరాధన విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నివారణకు గురువారం నాడు చేసేటువంటి సాయి పూజలు మంచి ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇంట్లో శ్రీ షిర్డీ సాయినాథుడికి చిత్రపటానికి తులసి మాలికను అలంకరించాలి. అలాగే పూజా మందిరంలోని సాయిబాబా చిత్రపటానికి లేదా విగ్రహానికి శ్రీగంధాన్ని భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. షిర్డీ సాయినాథుని అష్టోత్తరంతో ఎర్ర కుంకుమ అక్షింతలతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఆ తర్వాత సాయినాథుడి ఏకాదశ సూత్రాల్ని పఠిస్తూ 11 రూపాయి బిళ్ళలతో సాయినాథునికి అర్చన చేయాలి. పూజ అనంతరం క్షీరాన్నాన్ని, గోధుమ రొట్టెల్ని బాబాకి నివేదన చేయాలి. సాయి ప్రసాదాన్ని ఇంటిల్లిపాది భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. గురువారం సాయంత్రం షిర్డీ సాయి మందిరాన్ని దర్శించడం కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. బీదలకు గోధుమ రొట్టెల్ని దానం చేయడం ఉత్తమం. ధునిలో 2 అగరవత్తుల్ని వేయడం కూడా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. సాయి మందిరంలో ఉండేటువంటి దత్తాత్రేయుడి విగ్రహానికి ఎర్రటి పుష్పాలని అలంకరించడం కూడా ఆర్థిక విషయాల్ని దగ్గర చేస్తుంది. సాయి మందిరంలోని ధ్యాన మందిరంలో సాయి దివ్యనామాన్ని కనీసం 108 సార్లు మౌనంగా జపించినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ ప్రక్రియల్ని పాటించడం వల్ల ఆర్థిక సమస్యలకు సత్వర పరిష్కారాలు లభిస్తాయి, ఆదాయం పెరుగుతుంది. రేపు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే
సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. జల సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కోర్టు సంబంధమైనటువంటి కీలకమైన వ్యవహారాలు నిర్వహించడానికి, అంతఃశత్రు బాధల నివారణ కోసం చేసే ప్రత్యేకమైన చర్చలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కారణం చేతనైనా నేను ధర్మరాజుకి అన్నయ్యని అని తెలిస్తే గెలిచినా పట్టాభిషేకం నాకే చేస్తాడు శత్రుపక్షంలోనే మిగిలితే. 2, నేను అన్నయ్యనని తెలిస్తే పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి చంపుతానా అని నన్ను అసలు చంపడం. ఇంతకాలం అధర్మపక్షాన్ని నా కర్మ కొద్దీ మోసిన నాక పట్టాభిషేకం వద్దు. ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించవలసిన వాడెవరో తెలుసా? సామ్రాజ్యమేలపూను అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదే శాశ్వతంబుగ వసుధకెల్లా. శాశ్వతంగా ఈ భూమండలానికి పరమ ధార్మికుడైన ధర్మరాజే చక్రవర్తి యగుగాక. నాకొద్దు రాజ్యం. ఇక్కడ బయటపడ్డాడు. ధర్మరాజు అంటే ఎంత పూజ్య భావన ఉందో, ఎంత గౌరవం ఉందో. ధర్మరాజు గారు ఈ భూమిని ఏలాలి, ప్రజలు సుఖపడాలి, ధర్మం నిలబడాలన్న కోరిక కర్ణుడికి ఎంత ఉన్నదో మనసులో. ధర్మం పట్ల ఇంత గౌరవం ఉన్నవాడు జీవితంలో నిలబడలేకపోయాడు ధర్మం మీద. అది ఆయన ప్రారబ్ధ కర్మ. దురదృష్టవంతుడు. ఎందుకని అంటే సంఘదోషం. ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర ఆయన కావాలని వెళ్ళలేదు, పరిస్థితులు అలా కల్పించాయి, అలా కల్పించబడ్డాయి. తన జీవితానికి ఎదుగుదల లేదిక. కృపాచార్యుడు వేసిన ఒక్క ప్రశ్నకి ఎదగవలసిన మొక్క తొక్కబడుతోంది. తాను ఎదగాలంటే అంగరాజ్య పట్టాభిషేకం అంగీకరించాలి. అంగీకరించిన నాడే తాను దుర్యోధనుడి పక్కకి చేరిపోయాడు. ఇక తన జీవితం ఎదుగుదల దుష్టచతుష్టయంలో ఒకడిగా. కానీ గుండెల్లో ధర్మం పట్ల అనురక్తి ఉంది, కానీ అది నెరవేర్చుకోలేకపోయాను. కనీసంలో కనీసం నా ఆఖరి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఈ భూమండలమును పరిపాలించుగాక. ఇది తెలిసాకే అంత ఏడిచాడు ధర్మరాజుకి. అటువంటి వాణ్ణి చంపేశామా అందరం కలిసి. పైగా శిబిరంలో ఎన్ని మాటలు అన్నాడు. ఆ కర్ణుణ్ణి చంపి కానీ రావద్దన్నాడు. ఎంత బాధపడి ఉంటాడో ధర్మరాజు. పడ్డాడంటే మరి అదేం జీర్ణమయ్యే విషయం అండి అది అని అన్నాడు. కృష్ణ, ఇంకొక మాట కూడా చెప్తున్నా. జరగబోయేది యుద్ధం కాదు, యజ్ఞం. ఆ యజ్ఞంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నేను చెప్తాను, నువ్వు విను. అనుజులు ఋత్విజులుగా ఈ పని ఇటు చేయమను నీ ఉపద్రష్టవుగా విను. కురుకుమార పశు విశసనమున రణయజ్ఞమతడు సమ్మతి చేయున్. ధర్మరాజు గారు ఉన్నాడే, ఆయన యజ్ఞం చెయ్యడానికి యజమాని. ఆ యజ్ఞంలో హవిస్సులు ఇస్తారు సాధారణంగా. కానీ ధర్మరాజు గారు చేసేది ఏమిటో తెలుసా? అధర్మాత్ములైన పశువులందరినీ తీసుకొచ్చి పరమేశ్వరుడికి అప్పచెప్పేస్తాడు. ఒక్కొక్కరిని సంహరించేస్తాడు. అలా సంహరించడంలో ధర్మరాజు యజమానిగా కూర్చోవాలి. కూర్చుంటే ఆయన దగ్గర 4 ఋత్విక్కులు ఉండాలి కదా. హోత, ఉద్గాత, అధ్వర్యువు, బ్రహ్మ అని. ఆ 4 భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. యజ్ఞం ఎలా జరగాలో చెప్పడానికి ఒకడు ఉండాలి, ఉపద్రష్ట. అది నువ్వు. మీ 6 కలిసి మొత్తం
మొత్తం కౌరవ వంశంలో దుర్యోధనుడి వైపు ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేయండి, అధర్మం ఉండడానికి వీల్లేదు కృష్ణ, ధర్మమే నిలబడాలి. అది అసలు ఉద్దేశ్యం. అసలు మనసులో కర్ణుడు ఆయన. అది చెప్పడానికి జీవితంలో అవకాశం రాల. భగవంతుడే వచ్చినప్పుడు కూడా చెప్పుకోలేకపోతే ఇక ఎవరికి చెప్పుకుంటాడు? బహుశా ఆ కర్ణుడు ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాళ్ళలో ఉంది కృష్ణ పరమాత్మ. లేకపోతే ఇక ఎప్పటికీ ఇలా ఉండిపోతాడేమో. ఈ కర్ణుడు ఏమిటో తెలియాలి ప్రపంచానికి అనుకున్నాడేమో. అందుకే రథం ఎక్కించుకొని ఒంటరిగా తీసుకెడుతూ మాట్లాడి ఈ విషయం భారతంలో గ్రంథస్థం అయ్యేట్టు, కర్ణుడి యొక్క శీల వైభవం లోకానికి తెలిసేట్టు చేశాడు అని అన్నాడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మా వంటి వాళ్ళందరం కూడా ఉత్తమ గతులు పొందుతాం. నేను తర్వాత రాజ్యం వెళ్తానని చెప్పలేదు. ఖచ్చితంగా మేము ఉత్తమ గతులు పొందుతాం. అంటే వీరస్వర్గాన్ని అలంకరిస్తాం. అర్జునుడి గెలుస్తాడు నాకు తెలుసు కృష్ణ. ఇన్నాళ్ళు పైకి ఏమంటున్నాడు? అర్జునుడిని చంపేస్తానంటున్నాడు. కానీ మేమందరం పొందేది ఉత్తమ గతులే, వీరస్వర్గాన్ని అలంకరిస్తాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంతవరకు వచ్చిన తరువాత మాత్రం వెనక్కి రాను. అది సముద్రం, ఈత కొట్టి దాటడం సాధ్యం కాదని తెలుసు. దానికి నావ ఉండాలి. అది అది అటుంది, వాళ్ళు దాటుతారు, ఇటు లేదు. చేతితో ఈత కొట్టి దాటలేనని తెలుసు. ఆ సముద్రంలో మునిగిపోతానని తెలుసు. నాతో పాటు నన్ను నమ్మి ఈత కొట్టే వాళ్ళందరూ కూడా మునిగిపోతారని తెలుసు. కానీ కృష్ణ ధర్మం వదలను, ఆఖరి వరకు ఈత్తాను. ఆఖరి వరకు ఈదిన తరువాత నేను గెలవనని కూడా నాకు తెలుసు. కానీ గెలవడం అంటూ జరిగితే అది నీ వల్లే అవుతుంది. యుద్ధానికి వచ్చిన వీరుడు చచ్చిపోవడానికి ఎడుతున్నానని అనకూడదు కదా. అందుకని గెలిస్తే ఇక్కడికే వచ్చి నిన్ను కలుస్తా, గెలవక పడిపోతే ఇక్కడ ఉన్న ఈ కృష్ణుడు అక్కడ పరమేశ్వరుడుగా కనపడతాడు, అప్పుడు నీ దగ్గరికే వస్తా. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు భగవంతుడని కర్ణుడికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా కర్ణుడికి? మరి అటువంటి వాణ్ణి కట్టేస్తానని ఎలా అన్నాడు అంటే, ఆ రోజున విశ్వరూపం చూడలేకపోయినప్పుడు మనసులో ఎంత బాధపడ్డాడో ఇంటికెళ్ళి ఎవరికి తెలుసు? దుర్యోధనాదులతో కలిసి కృష్ణుడి పట్ల పెడముఖం పెట్టి మాట్లాడినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో. కానీ ఏకాంతం దొరికింది కదూ. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనసులో బాగా నలుగుడున్నవాడు ఏదైనా కొద్దిగా బయటపడేది ఇప్పుడు బయటపడగలడంటే, అస్సలు బయటపడే అవకాశం లేకపోవడమే పెద్ద నలుగుడు. అలాంటి వాడు నమ్మి ఎవరితోనన్నా మాట్లాడాలంటే బలవంతంగా వచ్చిన అవకాశాలు కొన్నుంటాయి, అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాలు కొన్నుంటాయి. తనే కల్పించుకున్నాడు అనుకోండి, మీతో కొంచెం మాట్లాడాలి ఒక్కసారి రెండని, నలుగుడు పడ్డానికి అవకాశం లేదు, ఎవరితో ఉన్నా పంచుకోగలడని గుర్తు. కర్ణుడి జీవితంలో అలా తను పిలిచి మాట్లాడడానికి ఎవరు లేరు. అసలు అనుకోకుండా ఒక్కొక్కసారి సందర్భం వస్తుంది. వచ్చినప్పుడు ఒకసారి పెరుగుతాడు, చాలా మాటలు మాత్రం జారిపోతాడు. అలాగే కుంతితో ఏకాంతంలో పడిపోయాడు, దేవేంద్రుడితో ఏకాంతంలో పడిపోయాడు, జారిపోయాడు. ఒక్కొక్కటి జారిపోయాడు. కానీ కృష్ణ భగవానుడితో కలిసినప్పుడు మాత్రం స్పష్టంగా కర్ణుడెవరో లోకానికి అర్థమైంది. ఆయన ధర్మపక్షపాతే. కానీ పాపం ఆయన జీవితంలో ఆయన ప్రారంధం ఏమి అంటే, అసలు ఆయన ఎలా ఉండాలని అనుకున్నాడో అలా ఉండగలిగిన అవకాశము ఆయన జీవితమునందు ఆయనకు రాలేదు. లోపలి కర్ణుడు ఒకడు, పై కర్ణుడు ఒకడు. పై కర్ణుడు నటుడు, లోపలి కర్ణుడు యథార్థ కర్ణుడు. నటుడుగా నటించిన కర్ణుడి జీవితమే లోకానికి తెలుసు, యథార్థ కర్ణుడి జీవితం లోకానికి తెలిసే అవకాశం లేదు. పరమేశ్వరుడు అలా ఉద్దీపింపజేయకపోతే కృష్ణ భగవానుడు ఉండి కూడా భారతంలో ఒక మహాత్ముడి జీవితం వెలుగులోకి రాకపోతే బాగుండదు అనుకున్నాడో ఏమో. రథం ఎక్కించుకొని, లేకపోతే ఉద్యోగ పర్వంలో రాయబారంలో అలా ప్రవర్తించిన వాడిని రథం ఎక్కించి తీసుకెళ్లి మాట్లాడటం ఏమిటి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.